హాయ్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న వంట బల్ల చిక్కుళ్ళు అండి. బ్రాడ్ బీన్స్ అంటారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. దానికి మనము బల్ల చిక్కుళ్ళు ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది అండి. తాలింపుకి మనకి మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా ఇది నేను నువ్వులు, ఎండుమిర్చి, కారము, ఇంకా జీలకర్ర, ఈ మూడు కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎండుమిర్చి, జీలకర్ర పౌడర్, ఇంకా నువ్వులు, మీకు సరిపడా జీలకర్ర, ఎండుమిర్చి పౌడరు, జీలకర్ర పౌడరు. లేదు అనుకుంటే నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర అలాగ వేసినా పర్వాలేదండి. నాకు ఇక్కడ అవి దీనికి ఎండుమిర్చి, జీలకర్ర పౌడర్ వేసుకున్నా పర్వాలేదు, లేకుంటే ఎండుమిర్చి, జీలకర్ర అలాగా వేసుకున్నా పర్వాలేదండి. కాకపోతే నాకు నువ్వులు తొందరగా నలిగిపోతాయి కదా, ఎండుమిర్చి, జీలకర్ర తొందరగా నలగదు. ముందు అవి వేసుకొని తర్వాత మీరు నువ్వులు వేసుకున్నా సరిపోతుంది. కానీ ఇక్కడ నేను టెక్స్చర్ బాగుండాలని నేను జీలకర్ర, ఎండుమిర్చి, కార పొడిలే వేసానండి. కారపొడి, జీలకర్ర పొడి, ఇది ఒక 2 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇది పొడి చేసుకొని నేను పెట్టుకుంటానండి. ఇలా ఫ్రై ఐటమ్స్కి బాగుంటుందన్నమాట. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు విధానం చూద్దామండి. దీనికి ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. చూడండి, తెల్లగా ఎర్రగా అయిపోయింది మినప్పప్పు. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాము. ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము బ్రాడ్ బీన్స్, అదే బల్ల చిక్కుళ్ళు అంటాము, అది వేసుకుందాము. దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. ఇలాగా ఒక 2 నిమిషాలు మనం కలిపి పెట్టుకుందాము. తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి, పొడి ఇలా కనిపిస్తూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇది కాస్త ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోని కర్రీ వేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.